హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు మంచి ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా ఈజీ. ఇంకోటి ఒక 10 నిమిషాల్లో ఈ రెసిపీని అయితే మనం చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది అనమాట, అంత బాగుంటాయి ఇవి. అయితే ఇవి రవ్వ బూరెలు అనమాట. రవ్వ బూరెలు అంటే రవ్వతో మైదా పిండితో చేసుకున్నాం కాబట్టి ఇది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల్లో ఒక మంచి స్వీట్ని అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం అది స్టార్ట్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే నేను బౌల్లో ఒకసారి మీరు బాగా చూడండి. మైదాపిండి 1 కప్పు, రవ్వ 1 కప్పు, చక్కెర కొంచెం ఒక 5-6 చెంచాల చక్కెర తీసుకున్నా, కొంచెం సాల్ట్ తీసుకున్నాను అనమాట. మీకు కుదిరితే సోడా వేసుకోండి, నేను వేసుకోవట్లేదు, డైరెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ కావాలనుకుంటే కొంచెం సోడా వేసుకోండి. ఓకే, ఇటు పక్కనేమో నేను సోంపు అండ్ ఇలాచి దంచుకుంటున్నా, కొంచెం చక్కెర వేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనము దానికి ఒక 2 కప్పుల పాలతోనే కలపాలన్నమాట. ఇది మన దోసపిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకోవాలి. కొంచెం నెయ్యిని వేసుకున్నా, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా అనమాట. ఓకే, ఈ పిండిని అయితే ఇప్పుడు కలుపుకుందాము. ఓకే, ఇప్పుడు దోశపిండి లాగా అయితే ఇది రెడీ అయింది. మళ్ళీ కొంచెం ఒక 10 నిమిషాలు అయితే నానిన తర్వాత మళ్ళీ కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. అంతలోపు మనం ఇక్కడ చక్కెర పాకం చేసుకుందాము. నేను 1 గ్లాసు చక్కెరకు 1.5 వాటర్ పోసుకున్నాను అనమాట. కొంచెం ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంచెము ఇందులో ఇలాచి వేసుకుంటున్నా. ఆల్రెడీ ఇలాచి దానిలో ఉంది కాబట్టి 1 వేసుకున్నా. ఇక్కడ చూడండి థిక్ అయిపోయింది. ఇంకా కొద్దిగా పాలు పోసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకు రవ్వ నానాలి కాబట్టి కొంచెం పాలు వేసుకొని కలుపుకుంటున్నా. ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ఇంకా మనము బూరెల్ని అయితే వేసుకుందాము, రవ్వ బూరెల్ని. ఒక్కొక్కసారి స్టీల్ పాత్ర చాలాసార్లు నేను ఫెయిల్ అయినా అండి. కొన్ని పాత్రలు అంటుకుంటాయి, జాగ్రత్తగా చూసి, లేకపోతే దాంట్లో వేసుకోండి. నాకైతే ఈరోజు వచ్చినాయి అన్నమాట. నేను చాలాసార్లు ఫెయిల్ అయినా స్టీల్ గిన్నెలో. అయితే మీకు ఒకసారి చెప్తున్నాను అనమాట. ఒకవేళ అది రాకపోతే మీరు నార్మల్ ఇనుప దాంట్లో వేసేసుకోండి. ఓకే, నాకైతే వచ్చేసినాయి. ఇగో ఈ రంగులోకి వచ్చినాయి. ఆయిల్ అయితే అస్సలు గుంజదండి ఈ బూరెలకు. ప్లేట్లోకి చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయి. ప్లేట్లోకి తీసుకుందాము. ఈ బూరెల్ని ఇప్పుడు మనము చేసుకున్న పాకం ఉంటుంది కదా, డబల్ కా మీఠాకి, గులాబ్ జామున్కి ఎట్లా చేసుకుంటాము అట్లా తీగ పాకంలాగా చూడండి ఒకసారి ఇట్లా ఉండాలన్నమాట పాకము. ఆ పాకంలో ఇవన్నీ వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు పెట్టేసి తీసేసుకోవాలన్నమాట. నానాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇవి గుంజుకోవాలి. ఆల్రెడీ మనకు లోపల బూరెల్లో చక్కెర ఉంటుంది కాబట్టి ఒక 5-10 నిమిషాల్లో తీసేసుకోవాలి మొత్తము. ఇప్పుడు ఒకటి మొత్తం తీసుకుందాము. నేను ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకున్నా అండి, మీరు కూడా 10 మినిట్స్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే ఇంకా మనకి రవ్వ బూరెలు అయితే పక్కకు పెట్టేసుకున్నా. నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ తిన్న తర్వాత మీరే చెప్తారు ఇంత మంచి బూరెలు ఎంత బాగున్నాయి అనేసి. అంత బాగుంటాయి అన్నమాట ఈ రవ్వ బూరెలు. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వినాయక చవితి టైంలో ఈ బూరెల్ని ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.